ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, జూన్ మాసంలో సింహరాశి వారి పరిస్థితి ఓవరాల్గా నెల ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు, రెమెడీస్ వీళ్ళు తీసుకోవాలి? శుక్రుడు 9వ ఇంట్లో, 11వ ఇంట్లో సూర్యుడు బుధుడు, లగ్నంలో కుజుడితో పాటు కేతు. అష్టమ శని. అష్టమ శని అంటే ఏంటి? టెస్ట్, ద టెస్ట్ అంటే పరీక్ష సమయం, పరీక్ష కాలం. కానీ లగ్నంలో కేతు ఉన్నాడు, సాయం చేస్తున్నాడు. లగ్నంలో దేవుడు ఉన్నాడు, హీఈస్ హెల్పింగ్ యూ. కింద శని ఇబ్బంది పెడదామని ప్రయత్నిస్తాడు, టెస్ట్ చేస్తున్నాడు. ఒక అతనేమో సహాయం చేద్దామని కూర్చొని ఉన్నారు, ఒక అతనేమో వీడి కాళ్ళు లాగుదాం, వీడిని ఇబ్బంది పెడదామని ఉన్నారు. అంటే ఒకడు ఇట్లా అవుతుంటే ఒకడు అట్లా అవుతున్నాడు. టెస్ట్ అన్నమాట. నువ్వు ఎటువైపు వెళ్తావు? ఓటమి వస్తే ఓడిపోయావు అనుకో, ఏడ్చుకుంటూ కూర్చుంటావా? మళ్ళీ లెగిసి ఎదురు తిరుగుతావా? నీ చేతిలో ఉంది. నువ్వు ఓడిపోయావు అనుకో, ఆ శని పండగ చేసుకుంటాడు, నవ్వుతాడు గట్టి గట్టిగా, రేడు చూడరాయండి నేను ఏం చేశాను అని. అదే నువ్వు ఎదురు తిరిగావంటే, అక్కడ కేతు గెలిచాడు అనుకో, 100 రెట్లు ఇస్తాడు. సింహరాశి వాళ్ళకి టెస్ట్, నువ్వు సింహానివా పిల్లివా అని. పిల్లిలాగా భయపడతావా, సింహంలాగా ఎదురు తిరుగుతావా? చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ కదా. ఇప్పుడు మీరు వృషభ రాశిని తీసుకోండి, అంత బాగుంది. సింహానికి అట్లా లేదు, రెండు వైపులు ఉంది. ఒకడు చెడగొడదాము, ఒకడేమో బాగుపడుద్దాం వీడిని. నువ్వు ఎటువైపు పోతావు? నీ చేతిలో ఉంది కదా. ఇప్పుడు మీరే మణికంఠ గారు, మీ చేతిలో ఉంది. మీరు బాగుపడతారా చెడిపోతారా మీ ఇష్టం. కానీ బాగుపడాలంటే ఫైటింగ్ చేయాలి, చెడిపోవాలంటే ఏం చేయనక్కర్లేదు, అన్నీ వదిలేస్తే చెడిపోతాం కదా ఆటోమేటిక్గా. జాబులకు అప్లై చేయకుండా, ఆఫీసులకు వెళ్ళకుండా, ఇంట్లో కూర్చొని తింటే చాలు నాశనం అయిపోతాం కదా. లేదు, నేను ఎదురు తిరుగుతాను, నేను జాబులకు అప్లై చేస్తాను, నాలెడ్జ్ పెంచుకుంటాను, కష్టపడతాను బేసిక్గా అంటే సపోర్ట్ చేస్తాడు కదా మంచోడు. శుక్రుడు 9వ ఇంట్లో ఉన్నాడు అంటే ఒక అమ్మాయి వల్ల లక్ ఫ్యాక్టర్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఏదో రకంగా ఒక అమ్మాయి వస్తుంది 100%. చెప్తుంది నీలో టాలెంట్ ఉంది, నీ ఎదురు వచ్చి నీకు చెప్తుంది, యూ హ్యావ్ టాలెంట్, ప్లీజ్ రికగ్నైజ్ ఇట్. లాభస్థానంలో సూర్యుడు బుధుడు అంటే మైండ్ ఓపెన్ అవ్వడం. మామూలుగా ఏంటంటే మనిషి ఏమనుకుంటాడంటే, నేను నెలకి 20,000 15,000 సంపాదించి ఇదే నా జీవితం అనుకుంటాడు. వాడు మైండ్ ఏ రోజైతే ఓపెన్ అవుతుందో వాడికి అర్థమవుతుంది నెలకు ₹1,00,00,000 కూడా సంపాదించవచ్చు. ఇంకా నేను చాలా కింద స్థాయిలో బతుకుతున్నాను ఏంటి అని ఒక రియలైజేషన్ వస్తుంది. నా ఆలోచనలు కూడా కింద స్థాయిలోనే ఉంటాయి వాడివి. త్రివిక్రమ్ ఏదో సినిమాలో అంటాడు, వాడు ఆలోచనలు కూడా అంబాసిడర్ గారితో అక్కడే ఆగిపోయినాయి అంటాడు ఏదో కదా. నువ్వు బెంచ్ స్థాయికి ఎప్పుడు పోతావు? కనీసం ఒక ఆలోచన నెలకి 1,00,000 సంపాదిస్తాను, కోటి కాకపోయినా నెలకి 1,00,000 సంపాదించగలను అనే ఒక ఆలోచననే ఉండదు వాడికి. నెలకి ఎంత 3,000 5,000 10,000 12,000లో నీకు నిజంగా బుర్ర లేదు, నువ్వు పనికి మాలిన వాడివి, నీకు చాలా క్లారిటీ ఉంది, నేను 15,000 అని సంపాదించి ఆ క్లారిటీ అని ఉండాలి. వాడికి అసలు క్లారిటీనే ఉండదు, వాడి కెపాసిటీ అంతా అని. వాడు ఒకడు ఉంటాడు, రోజుకు ₹1,000 సంపాదిస్తాడు, సాయంత్రం అయితే తాగుతాడు, తంతాడు, ఆడే బోర్లు ఆడతాడు. వాడికి బాగా తెలిసాడు జీవితం రోజు ₹1,000, అది కూడా అవగొట్టేస్తాడు. వీడికి అన్నీ తెలిసి ఉంటాయి, వీడికి ఏ అలవాట్లు ఉండవు, కానీ వీడికి ఆ ఆలోచనే రాదు వీడికి. సో ఈసారి వీడికి ఒక స్త్రీ శక్తి ఒక రూపంలో వచ్చి, అమ్మ కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, కొలీగ్ కావచ్చు, బస్ స్టాప్లో ప్యాసింజర్ కావచ్చు, ఎవరైనా ఒక స్త్రీమూర్తి వచ్చి చెప్తుందరే, యూ హ్యావ్ ద కెపాసిటీ, యూ హ్యావ్ ద టాలెంట్, ప్లీజ్ యూజ్ ఇట్. 100లో 99 మంది అది గ్రహించరు, దే డోంట్ రికగ్నైజ్. ఎక్కడో ఒక్కడు ఆలోచిస్తాడు, మొదలెడతాడు, ఐ కెన్ గో అహెడ్, నేను ముందుకు వెళ్ళగలను,
నేను 1,00,000 రూపాయలు సంపాదించగలను, నేను ఒక 10 లక్షలు సంపాదించగలను. నువ్వు ఎంత దూరం ఆలోచించగలుగుతావు? యు ఆర్ వాట్ యు థింక్. నువ్వు ఎంత దూరం ఆలోచిస్తే నువ్వు అదే అవుతావు. ఇవాళ కాకపోవచ్చు, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతావు, గ్యారంటీ అవుతావు. అసలు నువ్వు అనుకోకపోతే ఎట్లా అవుతావు కదా? నువ్వు అనుకుంటే గ్యారంటీ అవుతావు. నాయన ఇవాళ కాకపోయినా ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత అవుతావు. ఒక హోప్, ఒక డ్రీమ్తో. అసలు ఏ హోప్, ఏ డ్రీమ్ లేకపోతే కదా? ఒక హోప్, ఒక డ్రీము, ఒక ప్లాను, కనీసం ఒక బుక్ మెయింటైన్ చేయాలి, రాయాలి నేను ఏం అవ్వాలనుకుంటున్నానని. ఒక జర్నల్, ఒక డైరీ, దాన్నే జర్నల్ అంటారు. అసలు అది చాలామంది చేస్తారు, చాలా గొప్ప గొప్పలు చేసేదే అది. రాసుకుంటారు వాళ్ళు, నేను ఏం అవుదాం అనుకుంటున్నాను, ఎక్కడి నుంచి ఎలా ఎదుగుదాం అనుకుంటున్నాను రాస్తారు వాళ్ళు. చాలా క్లియర్గా రాస్తారు. ఈరోజు ఇక్కడ 1000 రూపాయలు సంపాదించాను, ఇదే వ్యాపారం వేరే చోట పెడితే మెయిన్ సెంటర్లో రోజుకి 10,000 సంపాదించా, ఇన్ని సంవత్సరాల్లో వెళ్తాను, మొత్తం క్లియర్గా రాస్తారండి. చాలామంది అది రాయరు, ఆ క్లారిటీ ఉండదు. సో ఇక్కడ వీళ్ళకి ఒక స్త్రీమూర్తి వచ్చి ఒక మెసేజ్ ఇచ్చి పోతుంది. మెసేజెస్ మనకి ఎప్పుడు ఇండైరెక్ట్గా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. దేవుడి నుంచి డైరెక్ట్గా ఏ మెసేజ్ రాదు, ఏదైనా ఇండైరెక్ట్ మెసేజ్ వస్తుంది. తర్వాత ఒకవేళ మెసేజ్ నువ్వు కనెక్ట్ అవుతే ఓపెన్ అవుతుంది నీ మైండ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ చేసేది నువ్వు ఏంటంటే వ్యాపారం మొదలెడతావు, జాబ్ కోసం అప్లికేషన్లు వేస్తావు. 2 రకాలు, వ్యాపారం చేసేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు 2 ఉంటారు. కాబట్టి జాబ్ చేసేవాడు కూడా పెద్ద పెద్ద పోస్టులకు అప్లై చేస్తాడు. కనీసం వాడికి తెలిసి వస్తుంది ఆ పెద్ద జాబ్కి ఏం అవసరమో అని. ముందు అప్లై చేస్తే కదా నీకు తెలిసేది. అక్కడ నువ్వు అప్లై నొక్కే అనుకో, అక్కడ ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని ఉంటాయి. అది చదివితే వాడికి అర్థమవుతుంది, ఓహో ఇవి ప్రిపేర్ అయితే నాకు ఫ్యూచర్లో జాబ్ రావచ్చు అని. సో ఫస్ట్ వీడికి విజన్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత కుజుడు లగ్నంలో ఉన్నాడు, సో హెల్త్ మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేస్తాడు. కొంతమంది జిమ్ మెంబర్షిప్ తీసుకుంటారు, కొంతమంది బాక్సింగ్, కొంతమంది రన్నింగ్, హెల్త్ మీద ఫోకస్ పెడతారు. సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ మీద ఫోకస్ పెట్టండి, ఆలోచన శక్తి ఇంప్రూవ్ చేయండి, బుక్స్ చదవండి కుదిరితే. చాలామంది పుస్తకాలు చదివి డెవలప్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు 11వ స్థానంలో మనకు బుధుడు ఉన్నాడు కాబట్టి, బుధుడు అంటే స్టేషనరీ బుక్స్, లైబ్రరీ. కాబట్టి మీరు ఏదో ఒక బుక్ చదివితే మీకు చాలా అడ్వాంటేజ్. విరాట్ కోహ్లీ ఒక పుస్తకం చదివి ఎప్పుడు చూపిస్తూ ఉంటాడు, మీరు గమనించండి. ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి, ఒక యోగి ఆత్మకథ. విరాట్ కోహ్లీ చేతిలో నేను ఎప్పుడు పుస్తకం చూడలేదు, ఆ పుస్తకం చూసా. 2 పుస్తకాలు చూసా విరాట్ కోహ్లీ చేతిలో. ఒక పుస్తకం పేరు ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి, అదే ఒక యోగి ఆత్మకథ. ఇంకో పుస్తకం పేరు ఈగో. అంటే చదవాలి పుస్తకాలు, ఏదో మంచి పుస్తకం చదవండి, కనీసం పట్టుకోండి. మీకు తెలీదు, చాలామందికి తెలీదు పుస్తకం పవర్ ఏంటో అని. ఒక పుస్తకం వల్ల ఒక జీవితాన్ని మార్చొచ్చు. నేనే స్కూల్ పుస్తకము, రాకెట్ సైన్స్, బయాలజీ, ఫిజిక్స్, మ్యాథ్స్ ఏం చదవమన్నట్లు ఒక తెలుగు పుస్తకం, మామూలు పుస్తకం, ఒక కథ చదవమంటున్నా కదా. నేను చదవమని చెప్పానా, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేయమన్నా, ట్రిగ్నోమెట్రీ, ఆల్జిబ్రా అని చెప్పానా, పోనీ రాకెట్ సైన్స్ చెప్పానా, పోనీ అవేవో టూల్స్ ఉంటాయి జావా, .NET అవేమని చెప్పానా. మామూలు కథ, ఒక చిన్న కథ చదవండి. సో ఈ నెల మీరు ఒక కథ చదవాలి, ఒక పుస్తకం, మంచి పుస్తకం చదవండి, మీకు చాలా మంచిది. విజన్ ఇంప్రూవైజ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పాను, శుక్రుడు 9వ ఇంట్లో ఒక అమ్మాయి వచ్చి లక్ ఫ్యాక్టర్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. కానీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు నీకు అర్థం అవ్వాలి, మనం ఒక ఆలోచనని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే బుక్ చదవాలి మీరు ఈసారి. ఇంకా ఒక మెసేజ్ ఇచ్చిన తర్వాత సరిపోదు, ఇంకా మనం అప్డేట్ చేసుకుంటే అసలు ఒక మనిషి ఏంటి, వాడు ఏమనుకుంటే అది జరుగుతుంది, ఎందుకు అనేది ఒక బుక్ చదివితే అర్థమవుతుంది. సో ఒక మంచి బుక్ చదవాలి. నేను నా పర్సనల్గా చెప్తా, భూమి మీద బాగా సెల్ అయిన బుక్స్ ఏంటి, ఒకటి ఒక యోగి ఆత్మకథ, ఇంకోటి ద ఆల్కెమిస్ట్, తెలుగులో పరుసవేది ఏదో అంటారు దాని పేరు. ఇలాంటి పుస్తకాలు 2-3 అయినా చదవాలి జీవితంలో. ఓ కేజీలు 100,000 పుస్తకాలు కదా, 2-3 పుస్తకాలు చదవండి జీవితంలో.
ఎలా జీవితాలు మారుతాయి అని తెలుస్తాయి. విరాట్ కోహ్లీ ఎవరు, చిన్న మామూలు ఒక మిడిల్ క్లాస్, ఎక్కడికి వెళ్ళిపోయారు కదా. చాలామంది వాళ్ళు మనం చూస్తే ఆ పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ వీళ్ళందరూ చాలా హంబుల్ రూట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, ఏదో నమ్మకంతో ఏదో నమ్మి వచ్చారు. సో ఇక్కడ ఇది కూడా పాయింట్ అదే. ఈ సంవత్సరం మీకు శని లాగుతున్నాడు, కేతు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి మీరు ఎంత ముందుకు తీసుకెళ్తే మీకు అంత బాగుంటుంది. లక్షలో ఒక్కడే వెళ్తారు కానీ ఒక్కడే నువ్వు అవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఈ వీడియో చూసే వాళ్ళలో ఒక్కడైనా మారినా నేను చాలా సంతోషపడతాను. నా వీడియో వల్ల ఒక్కడు మారినా చాలు. నాకు తెలుసు 99,999 మంది అలానే ఉంటారు, కానీ నేను ఒక్కడి కోసం ఎదురు చూస్తున్నా. వాడు ఒక్కడు చాలు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని మార్చేస్తారు. అది. సో సింహరాశి వాళ్ళు మెసేజెస్ వస్తాయి ఇండైరెక్ట్గా, రెడీగా ఉండండి, గాల్లో ఉండొద్దు, కొంచెం రెడీగా ఉండండి అని చెప్తా, అంత ఇంకేం లేదు. ఓకే. సో రెడీగా ఉండాలి, ప్రిపేర్డ్గా ఉండాలి. దీనికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ వీళ్ళు ఫాలో అయితే కావాల్సిన శక్తి వస్తుంది అంటారు గురుగారు? సింహరాశి అంటే లక్ష్మీ నరసింహస్వామి అలర్ట్నెస్కి బాగా నమ్మే దైవం కాబట్టి మీరు లక్ష్మీ నరసింహస్వామి సండే రోజు స్వామి దర్శనం చేసుకోండి. హైదరాబాద్లో ఉంటే యాదగిరి గుట్టకి వెళ్ళి రావచ్చు, జస్ట్ 1 hour జర్నీ, 1-2 hours. అయితే మీ ఇంటి దగ్గర ఏమైనా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంటే వెళ్ళి రండి, కూర్చోండి కొంతసేపు. అది నో నీడ్ టు వరీ. బాగుంది, మీరు మంచి ఫైట్ ఇస్తారు ఈసారి. ఓకే. అది ఓవరాల్గా జూన్ మాసంలో సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.